హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కిడ్స్ రెసిపీ, చికెన్ రెసిపీ అండి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకేమైనా యూజ్ అవుతుంది. పిల్లలున్న ప్రతి వాళ్ళకి ప్రోటీన్స్ అనేది చాలా అవసరం అండి. కొంతమంది పిల్లలు ఎగ్ అసలే తినరు. అలాంటి వారి కోసం చికెన్ అనేది వీక్లీ 2 టైమ్స్ పెట్టినా సరిపోతుంది. మంచి ప్రోటీన్ అనేది వాళ్ళకి అందుతుంది. సో దీనికోసం మనం ముందుగా కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని, అలాగే ఒక టమాటా, ఒక పొటాటో తీసుకొని చిన్నగా ముక్కలుగా చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని, ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని, అలాగే జీలకర్ర పొడిని మాత్రమే వాడాలండి పిల్లలకి. బయట ఉండే పౌడర్స్ని, ప్యాకెట్ పౌడర్స్ని యూస్ చేయొద్దు. సో నేనైతే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న వాటిని పిల్లలకి పెట్టే ప్రతి వంటలో వేస్తాను. అలా చేస్తే వాళ్ళ డైజెస్టివ్ ప్రాబ్లంలో ఎలాంటి ప్రాబ్లం రాదు. సో చికెన్ని వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, అంటే లైక్ కీమా లాగా చాప్ చేసుకొని చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ రైస్, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ చికెన్లోకి యాడ్ చేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, మీడియం చిన్న సైజ్ గ్లాస్లో. సో అది తీసుకొని వాటర్ వేసుకున్న తర్వాతకి సో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక కూడా ఉడకకపోతే మళ్ళీ ఇంకొక విజిల్లో పెట్టుకోండి. సో మంటను అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా మాడిపోతుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. సో చూసారా ఎలా కుక్ అయిందో? చికెన్ పీసెస్ అనేది కూడా ఆ రైస్లో కలిసిపోయాయి. వేడివేడిగా ఉన్నప్పుడే మీ పిల్లలకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మా బాబుకి అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. మళ్ళీ ఫీడ్ చేసేటప్పుడు కూడా మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా పిల్లలకి ఫస్ట్ మీ పిల్లలు తింటారా లేదా, టేస్ట్ ఎలా ఉంది అని మీరు టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలకి పెట్టాలి. సో ఇలా బాగా కలిపేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిదండి ప్రోటీన్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి. సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాబు అయితే నేను పెట్టినంత వరకు తినేసాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.